వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ వాలంటీర్ సిస్టమ్ కి సంబంధించి ఎస్ ఆఫ్ కోర్స్ ఇది మొదట నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తాను. వాలంటీర్ సిస్టమ్ ని తీసుకురావడం తప్ప ఒప్ప అంటే సరే, తీసుకొచ్చింది ఏదో తీసుకొచ్చారో కొత్త ప్రయోగం అనుకోవచ్చు. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు చేసినటువంటిది పూర్తి స్థాయిలో అదంతా మా పార్టీ వాళ్ళది, మా సొంత కార్యకర్తలే అన్నట్టుగా మొన్నటి వరకు కూడా బిల్డప్ ఇచ్చారు జగన్మోహన్. బిల్డప్ అనే కాదు, నిజంగా అదే జరుగుతుంది అనేది కూడా అందరికీ తెలిసిన వాస్తవమే. కానీ ఎప్పుడైతే ఎన్నికల కమిషన్ ఈ వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయొద్దు ఇంటింటికి తిరిగి అని చెప్పి వాళ్ళని దూరం పెట్టిందో, ఎన్నికల విధులకు దూరం పెట్టిందో, వాళ్ళకి పూర్తి స్థాయిలో అవగాహన అనేది కలుగుతుంది అసలు మనం ఏంటి అనేది. ఇన్నాళ్ళు ఏదో జగనన్న అని చెప్పి భజన బాగా చేసుకుంటూ వచ్చారు. సరే, పెన్షన్లు పంచిపెట్టారో ఏం చేశారో, అలాగే వాలంటీర్ల వల్ల, వాలంటీర్లు అందరూ అని కాదు, అందులో ఉన్న కొంతమంది వల్ల ఏమేమి అక్రమాలు జరిగాయి అనేది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఈ వ్యవస్థ మీద 100% నెగిటివిటీ అనేది అందరికీ కలిగింది. దాన్ని తీసేస్తే ఏమవుతుంది, తీయకపోతే ఏమవుతుంది అన్న చర్చ రాష్ట్రంలో జరుగుతూనే ఉంది. రైట్. అయితే వాళ్ళలో కూడా, వాలంటీర్లలో కూడా మంచి మార్పు అనేది కనిపిస్తోంది అనడానికి జరిగినటువంటి ఒక సభ ఇక్కడ తార్కాణంగా కనిపిస్తోంది. అందుకే ఒక పాయింట్ ఆఫ్ పాజిటివ్నెస్ తోటే వాళ్ళతో మాట్లాడుతున్నాం. వాళ్ళ తప్పు వాళ్ళు నిజంగా తెలుసుకుని వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అనుకునేటువంటి నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. మంచి నిర్ణయం, నేను సమర్థిస్తున్నాను దాన్ని. ఏంటి అంటే, ఈ వాలంటీర్లకు సంబంధించి విజయవాడలో భేటీ అనేది జరిగింది. ఇది ప్రస్తుతానికి సంబంధించి విజయవాడకి వాలంటీర్ల సంఘాల ప్రతినిధులు విజయవాడలో సమావేశం అయ్యారు. వాలంటీర్ల వ్యవస్థని కొనసాగించడంతో పాటు నెలకి దాదాపుగా 50,000 వరకు ఆదాయం వచ్చేలా చూస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. అది ఎలా వస్తుంది? గవర్నమెంట్ పే చేస్తుందని చెప్పలా. ఆదాయం వచ్చేలా అంటే ప్రత్యామ్నాయంగా, అంటే వాళ్ళని ఇంకా పై స్థాయి ఉద్యోగాలు చేసుకునేలాగా, దాంతో పాటుగా ఈ వాలంటరీ వ్యవస్థ నడిపించేలాగా, వీళ్ళని ఇంకా ఇతరత్ర కార్యక్రమాలకి కూడా ఉపయోగించేలాగా, ఏమో ఆయన ప్రణాళిక ఏంటో ఇంకా బయటికి తెలియదు, చెప్తారు ఖచ్చితంగా. సో ఇలా చేస్తానని చెప్పడంతో ఎస్, మాకు కావాల్సింది ఇదే. ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు కూడా వీళ్ళేమో 5,000 ఇచ్చి రేపు పొద్దున్న ఉన్నత పదవులు ఎప్పుడో ఇస్తాము అది ఇది అని చెప్తున్నారు. ఈయనేమో గ్యారంటీగా, ఎందుకంటే ఆ మనిషి చెప్పాడంటే చేస్తాడు ఖచ్చితంగాను. అక్కడ కనిపిస్తూనే ఉన్నాయి కదా వాస్తవాలు మనకి, అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇవన్నీ ఎవరు ఆద్యులు ఎవరు ఏం చేసుకుంటూ వచ్చారనేది. సరే, ఒక తప్పు ఎప్పుడో జరిగింది, తలపట్టు కూర్చోవడం కాదు కదా, ఇప్పుడు మళ్ళీ బయటపడాలి, బాగుపడాలి కదా అని చెప్పి ఇంట్లో వాళ్ళు కూడా కాస్త హితబోధ చేయడంతో వాలంటీర్లు కూడా మనసు మార్చుకొని పని చేసుకోవడానికి ఇదయ్యారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి వెంటే వెళ్ళాలి అని చెప్పి తీర్మానం కూడా చేశారు. విజయవాడలో తీర్మానం అనేది జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఇది షాక్ అని చెప్పక తప్పదు. సో ఇన్నాళ్ళు అబద్ధాలని మోసినటువంటి వీళ్ళు రేపు ఆ అబద్ధాలని పక్కన పెట్టేసి ప్రజలకి ఏం కావాలి, నిజాన్ని నిర్భయంగా బయటికి తీసుకెళ్లగలిగేటువంటి వ్యవస్థగా వీళ్ళు మారాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నా, తప్పు జరుగుతోంది అంటే ఇది తప్పు అని చెప్పగలగాలి, అటువంటి స్థాయిలోనే ఉండాలి. అంతే తప్ప తప్పు జరుగుతున్నా సరే మాకెందుకు లేని కళ్ళు మూసేసుకుని కూర్చుంటే, చెవులు మూసేసుకుని కూర్చుంటే కుదరదు. ఇలాంటివి ఇప్పుడు ఈ వ్యవస్థ ఇంకా కొత్తగా ఏం చేయబోతుంది అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక అయితే ఆయన డిసైడ్ చేస్తారు. ఆయన ఆలోచన సార్ ఏంటి అనేది ఇంకా బయట పెట్టలేదు. మొత్తానికి వాళ్ళకి ఏంటంటే ఒక భరోసాను మాత్రమే కల్పించారు. రేపు కూటమి గెలిచిన తర్వాత అప్పుడు వ్యవస్థకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ముందు నుంచే వీళ్ళు ప్రిపేర్డ్ గా ఉండాలి అనేది ఒక సూచన. ఒకవేళ నిజంగా రేపొద్దున్న ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వాలంటీర్లు మాత్రం మళ్ళీ చెప్తున్న మనస్సాక్షికి మీరు కట్టుబడి ఉండాలి, ప్రజలకి చేయాల్సినటువంటిది చేయాలి, అట్ ద సేమ్ టైం మీరు ఉన్నత స్థానాల్లోకి వెళ్ళాలి. ఇది ప్రజలందరూ కోరుకునేది మంచే, అంతే తప్ప తప్పుగాను చెడుగాను అయితే డెఫినెట్ గా కాదు. అలాగే మీలో ఉండేటువంటి కొంతమంది కరుడుగట్టిన అభిమానులు ఉంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాంటి వాళ్ళని దూరం పెట్టండి దయచేసి, లేదు వాళ్ళని మార్చడానికి ప్రయత్నించండి. రెండిట్లో ఏదో ఒకటి చేయండి. అప్పుడే మీరు మిగతా వాళ్ళు కూడా బాగుపడతారు. ఇంకా ఎప్పుడూ ఎవరికైనా అభ్యున్నతి కోరుకుంటాం కానీ అధపాతాళానికి వెళ్ళిపోవాలని చెప్పి ఎవరు కోరుకోరు. కానీ జరిగినటువంటి సంఘటనలు అలా ఉన్నాయి కాబట్టి ఈ 5 ఏళ్లలో రాష్ట్రం పూర్తిగా అడుగంటిపోయింది. కాబట్టి ఇక్కడి నుంచి అయినా పునాది నుంచి కూడా బలోపేతం చేసుకుంటూ రావాలి. కాబట్టి ఆ బృహత్ కార్యంలో మీరు కూడా భాగస్వాములు అయ్యి మంచి పేరు తెచ్చుకోవాలని ఒక సోదరుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న దాంట్లో తప్పు ఉందా రైట్ ఉందా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.